హలో ఎవరీవన్. భారతదేశ యూనియన్ గవర్నమెంట్, దీనిని కేంద్ర ప్రభుత్వం అని కూడా పిలుస్తారు, భారత రాజ్యాంగంలోని భాగం 5వ ఆర్టికల్స్ 52 నుండి 151 వరకు పరిధిలో ఏర్పడింది. ఇది దేశవ్యాప్తంగా పాలనా వ్యవస్థను సమన్వయం చేసే అత్యున్నత పరిపాలన యంత్రాంగం. యూనియన్ గవర్నమెంట్ 3 ప్రధాన శాఖలుగా విభజించబడుతుంది. చట్ట నిర్మాణ శాఖ లెజిస్లేచర్, నిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్, న్యాయశాఖ జ్యుడిషియరీ. చట్ట నిర్మాణానికి పార్లమెంట్, రాజ్యసభ, లోకసభ బాధ్యత వహిస్తుంది. ఇది ఆర్టికల్ 79 నుండి 122 వరకు పేర్కొనబడింది. రాష్ట్రపతి ఆర్టికల్ 52, ప్రధానమంత్రి ఆర్టికల్ 74 మరియు కేబినెట్ మంత్రులు కలిసి నిర్వాహక అధికారాన్ని నిర్వహిస్తారు. ప్రధానమంత్రి అసలు అధికార కేంద్రం కాగా రాష్ట్రపతి రాజ్యాంగపరంగా గౌరవ స్థానం కలిగి ఉన్న అత్యవసర స్థితిలో విపరీతమైన అధికారం కలిగి ఉంటాడు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించే అంశాలు సూచిక ఐఐలోని యూనియన్ లిస్టులో స్పష్టంగా పేర్కొనబడ్డాయి. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, అణుశక్తి, అంతరిక్ష పరిశోధన మొదలైనవి. ఆర్టికల్ 246 ప్రకారం ఈ అంశాలపై కేవలం యూనియన్ గవర్నమెంట్కే చట్టాలు చేసేందుకు అధికారం ఉంటుంది. ఇక ఆర్టికల్ 249 ప్రకారం నేషనల్ ఇంటరెస్ట్లో కొన్ని రాష్ట్ర అంశాలపై కూడా పార్లమెంట్ చట్టాలు చేయవచ్చు. అత్యవసర పరిస్థితులలో ఆర్టికల్ 352, 356, 360 వంటి ఆర్టికల్స్ కింద యూనియన్ గవర్నమెంట్కు విశేష అధికారాలు లభిస్తాయి. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై నేరుగా పాలన చాపగలదు, ప్రజల హక్కులను తాత్కాలికంగా నిలిపివేయగలదు. న్యాయశాఖలో సుప్రీంకోర్టు దేశం మొత్తం మీద జ్యుడిషియల్ గరిష్టతను కలిగి ఉంటుంది. ఆర్టికల్ 124 నుండి 147 వరకు. సిఏజీ ఆర్టికల్ 148. ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324 వంటి సాంవిధానిక సంస్థలు కూడా కేంద్ర పరిధిలోనే ఉంటాయి. మొత్తం మీద యూనియన్ గవర్నమెంట్ అంటే కేవలం ప్రభుత్వ ప్రధాన కార్యాలయం కాదే గాని అది భారతదేశ సమగ్రతను, భద్రతను, ఐక్యతను కాపాడే గుండె. రాష్ట్రాలు వేరే వేరైనా దేశానికి ఒకే ధ్వని రావాలి అంటే ఈ కేంద్ర శక్తి అవసరం. రాజ్యాంగంలో పొందుపరిచిన స్ట్రాంగ్ సెంటర్ విత్ కోఆపరేటివ్ ఫెడరలిజం సూత్రానికి ప్రతిరూపమైన ఈ యూనియన్ గవర్నమెంట్ దేశ ప్రగతికి అడ్డుండే శక్తి కాదు, అది దారి చూపే దీపస్తంభం.